పల్నాడు జిల్లా యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ వల్లూరు మధుసూదన్ రావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కి, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కి, ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సమస్యలపై పల్నాడు జిల్లాలో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులకు మెమరాండం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతూ యాజమాన్యాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, కావున యూట్యూబ్ ఛానల్స్ ని గుర్తించి అక్రిడేషన్ కార్డులు, ప్రభుత్వ రాయితీలు మరియు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, అదేవిధంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అక్రిడేషన్ కమిటీలోకి యూట్యూబ్ న్యూస్ ఛానల్ కు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్, పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ కుమార్ మరియు జిల్లా ప్రెసిడెంట్ షాహిద్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు వాళ్ళ యొక్క విన్నపం కూడా ఇక్కడికి వచ్చింది. మా శాసనసభ్యులు కూడా అది వారి సంతకాలు కూడా తీసుకొని దానికి ఏం చేయాలనే దాని మీద కూడా ఒకసారి ఆలోచిస్తాం. అదేవిధంగా మరి కడియాల వారు డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.